శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతి చేరుకుంది. టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోను ఐజీ త్రిపాఠి నేతృత్వంలోని సిట్ బృందం కలవనుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత అన్నమయ్య భవన్లో సిట్ బృందం భేటీ కానుంది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం తిరుపతి చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దినేష్ లైవ్ లో అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ యామిని. మొత్తంగా భక్తులు చాలా కాలంగా తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు క్వాలిటీ లేదని చెప్పి అటు కాల్ టు ఈవో కార్యక్రమంలో నేరుగా ఈవో భక్తులతో మాట్లాడేది. ఎస్వీబీసీలో లైవ్ టెలికాస్ట్ కూడా అవుతుంది. ఎన్నో ఎపిసోడ్స్లో లడ్డు క్వాలిటీ లేదు, గతంలో ఉన్న విధంగా లేదని ఎంత మొత్తుకున్నా గతంలో ఉండేటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ పాపం ఇప్పుడు చుట్టుకునింది. ముఖ్యంగా ఎన్నికల ముందే చాలా సభల్లో కూడా చంద్రబాబు కావచ్చు, అలాగే లోకల్గా ఉండేటువంటి స్థానిక నేతలు కూడా లడ్డు నాణ్యత గురించి ప్రస్తావించిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఈవో శ్యామలరావుకి పోర్టు కార్మికులు ఇచ్చిన నివేదిక చుట్టి మొత్తం డొంకనంతా కదిలించిన పరిస్థితి. ఇది అందరూ కూడా పట్టించుకోవట్లేదు. పోర్టు యాక్చువల్గా మొట్టమొదట లడ్డు కల్తీ జరుగుతూ ఉందని గుర్తించింది పోర్టు కార్మికులు. వాళ్ళు టీటీడీ ఈవోకు తెలియజేసినారు. ఎందుకంటే టీటీడీ ఈవోగా శ్యామలరావు వచ్చిన తర్వాత లడ్డూని క్వాలిటీ పెంచాలంటే ఏం చేయాలని చెప్పి సలహాలు సూచనలు పోర్టు కార్మికులను అడిగారు. అప్పుడు పోర్టు కార్మికులు తాము కోరిన నెయ్యి గనక ఇస్తే ఇప్పుడున్న విధంగా లడ్డు కాకుండా చాలా నాణ్యమైన లడ్డూని ఇస్తామని చెప్తే అందరూ ఆశ్చర్యపోయిన పరిస్థితి. అప్పుడు టీటీడీఓ వాళ్ళు కోరిన విధంగా లడ్డూకు సంబంధించినటువంటి తయారు చేయడానికి మార్కెట్లో నెయ్యిని కొద్దిగా శాంపుల్గా వాళ్ళకి తీసిచ్చడం జరిగింది. అప్పుడు అందుబాటులో ఉన్న లడ్డు తర్వాత వాళ్ళు చేయించిన లడ్డు రెండింటిని కంపేర్ చేసినప్పుడు చాలా అద్భుతమైనటువంటి టేస్ట్తో ఆ లడ్డు రావడం జరిగింది. పోర్టు కార్మికులు ఈ నెయ్యి సరిగ్గా లేదు అని పదే ఈవోకి తిరుమలలో అన్నమయ్య భవన్లో 4-5 సమావేశాల్లో చెప్పి దాన్ని మార్చాలని చెప్పినప్పుడు జరిగింది. అప్పుడు ఇప్పుడున్నటువంటి తిరుమల ఈవో శ్యామలరావు ఆ నెయ్యి పైన దృష్టి పెట్టారు. దానికి సంబంధించినటువంటి ఏం జరుగుతా ఉంది అని దానిపైన దృష్టి పెట్టినప్పుడు అక్కడ అప్పటి వరకు కూడా ఈ టెండర్దారులు తీసుకొచ్చేటువంటి నెయ్యి యథావిధిగా జరుగుతూ ఉంటే ఆ నెయ్యి ఎలా ఉంది క్వాలిటీ చూడాలి, పైగా రేటు కూడా అంత తక్కువ ఎందుకుంది అని చెప్పి డౌట్ వచ్చి దాన్ని శాంపుల్ని పంపించడం జరిగింది. అప్పుడు గుజరాత్లో ఉండేటువంటి దీంట్లో టెస్ట్ చేస్తే దీంట్లో ఈ రకమైనటువంటి పంది కొవ్వు కావచ్చు, అలాగే జంతువు కొవ్వు కావచ్చు, చేప నూనె ఇలాంటివి కలవడానికి ఉండేటువంటి ఎస్ వాల్యూ హెచ్చు తగ్గులను బట్టి అది పంది కొవ్వు కలిసిందా, లేకపోతే జంతు కొవ్వు కలిసిందా, లేకపోతే చేప నూనె కలిసిందా, ఒక్కొక్క ఎస్ వాల్యూని బట్టి ఏది కలిసిందనేది వాళ్ళు ఆ యొక్క నివేదికలో తెలియచేసిన తర్వాత అది చంద్రబాబు ద్వారా వెలుగులోకి వచ్చింది. యాక్చువల్గా దీని మొత్తానికి పోర్టు కార్మికుల పాత్రని సమాజం ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రతి ఒక్కరు రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప మొట్టమొదట గతంలో లైవ్ ఛానల్లోనే టీటీడీకి సంబంధించిన ఎస్వీబీసీ ఛానల్లో భక్తుల ఘోషని పట్టించుకోవట్లేదు, పోర్టు కార్మికులు చేసినటువంటి సూచన పట్టించుకోలేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు సిట్టు తిరుపతికి వచ్చిన నేపథ్యంలో పోర్టు కార్మికుల నుంచి మొత్తం అందరినీ కూడా ఈ యొక్క లడ్డు క్వాలిటీలో నెయ్యికి సంబంధించిన అంశాన్ని విచారణ చేయాల్సిన అవసరం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ అనేక రాజకీయమైనటువంటి ముద్రలు పడిన నేపథ్యంలో స్పష్టంగా దీని నివేదికలో ఉన్న నిజాలు నిగ్గుతేలాలంటే పోర్టు కార్మికులే చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. వాళ్లకు సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని కూడా సిట్టు తీసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా లడ్డు తయారీలో వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు, ప్రత్యక్షంగా వాళ్ళు చూసినటువంటి పరిస్థితి. గతంలో ఉన్న నెయ్యికి ఇప్పుడు నెయ్యికి ఉన్నటువంటి తేడాని పోర్టు కార్మికులు ఖచ్చితంగా గుర్తించి చెప్పబట్టే ఇది మొత్తం ప్రపంచం అంతా తెలుసుకోగలిగింది. అది సిట్టు కూడా గుర్తించి దాన్ని అఫీషియల్గా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు వచ్చి వాళ్ళు చెప్పిన నివేదిక రికార్డు కాలేదు అఫీషియల్గా, అది అఫీషియల్గా రికార్డు కావాలి. ఆ తర్వాత సిట్టు కూడా మొత్తం ఓవరాల్గా ఈ యొక్క నెయ్యి కల్తీకి సంబంధించి ఏదైతే టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేసి ఎలా ఈ కుట్ర మొదలైంది
అనేది కూడా విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీటీడీ పాలక మండలి సమావేశంలో మొత్తం నిబంధనలు మార్చేశారు. నిన్న జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పద్ధతి ఇప్పుడు కూడా కొనసాగుతా ఉందని చెప్పారు. అది నిజం కాదు. టీటీడీగా పాలక మండలి వైబీ సుబ్బారెడ్డి పాలక మండలి చైర్మన్ అయిన తర్వాత పాలక మండలి నిబంధనలు మొత్తాన్ని మార్చేశారు. 4 లక్షల లీటర్ల నెయ్యి రోజుకు సేకరించి నెయ్యి తయారు చేసే కంపెనీల ద్వారా నెయ్యి కొనుగోలు చేయాలనే నిబంధన ఉంటే జాతీయ స్థాయిలో దాన్ని మార్చేసి పూర్తిగా పాల సేకరణ పక్కన పెట్టారు. రాష్ట్ర స్థాయిలో 2 లక్షల లీటర్లు రోజుకి సేకరించాలి. ఆవు పాలు అది కూడా స్పష్టంగా సేకరించేదానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉండాలా, పాడి రైతులకు సంబంధించిన డేటా ఉండాలా, చాలా స్పెసిఫిక్గా. ఎందుకంటే టీటీడీలో నిన్న జగన్ చెప్పినట్టు టీటీడీలో ఏది జరిగినా కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంది. ఆ సిస్టమ్ ఇప్పుడు పట్టిస్తా ఉంది. ప్రతి కాగితం టీటీడీలో ఎత్తి పెడతారు. ఎక్కడ పారేసే పరిస్థితి టీటీడీలో ప్రత్యేకంగా ఇలాంటి రికార్డులు దాచేటువంటి పెద్ద సెక్షన్ ఉంది. చాలా పెద్ద ఆఫీసు మొత్తం డిజిటలైజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ట్రాన్సాక్షను ఎక్కడి నుంచి ఎక్కడ బిల్ పోయినా వచ్చినా ప్రతిదీ కూడా నిశ్చిత్వం చేసి పెడతారు. ఎక్కడ పడేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ రికార్డులు మొత్తం కూడా సిట్టుకి ఆయుధంగా మారే పరిస్థితి ఉంది. గతం నుంచి కూడా ఏమేం జరిగింది, 2019 కావచ్చు, అంతకుముందు ఎక్కడెక్కడి నుంచి ఏమేం జరిగింది అన్నీ కూడా తనిఖీ చేసి ఇప్పుడు ఏఆర్ డైరీకి సంబంధించి వచ్చినటువంటి నెయ్యి అక్కడి నుంచి రాలేదు, అది కూడా ఒక బోగస్ కంపెనీ నుంచి కల్తీ చేసి ఏఆర్ డైరీకి ఇస్తే ఏఆర్ డైరీ దాని టీటీడీకి ఇచ్చినటువంటి మొత్తం లారీ ఆ యొక్క ట్యాంకు సంబంధించినటువంటి మొత్తం దాని కదలికలకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్ని కూడా టీటీడీ సిట్టుకి ఇవ్వబోతా ఉంది. కాబట్టి ఈ యొక్క నెయ్యికి సంబంధించినటువంటి నిబంధనలు మార్చడం కావచ్చు, ఆ యొక్క నెయ్యి కల్తీ జరగడంలో ఉండేటువంటి దళారీల పాత్ర కావచ్చు, కమిషన్లు కక్కుర్తి కావచ్చు, మొత్తం వెలుగు చూసి సిట్ ఖచ్చితంగా చాలా ఆశ్చర్యపోయే నిజాల్ని వెలుగులోకి తేబోతోంది. యామిని.